పండుగ వాతావరణంలో మనం నెల్లూరు జిల్లా మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఈ మహానాడు కోసం విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మినిస్టర్ నారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, చైర్మన్లకి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం అందరము కనీస వసతులు అయిన కూడు గుడ్డ కోసం పేద ప్రజలు అల్లాడుతుంటే, సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే, సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తుంటే, మున్సిపల్ కరణాలు పటేల్ పట్వారీల వ్యవస్థల్లో సామాన్యులు కష్టాలు పడుతుంటే, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, పేద ప్రజల గుండె చప్పుడుగా, బహుజనుల సామాజిక న్యాయంగా, అణగారిన బలహీన వర్గాల పార్టీగా మన తెలుగుదేశం పార్టీ మనమందరం రాముడు, కృష్ణుడు, దేవుడు అని కొలుచుకునే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మన ముందుకు తీసుకొచ్చి స్థాపించారు. అటువంటి గొప్ప పార్టీ గత 40 సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు, నేటి మన ముఖ్యమంత్రి, ఇదివరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో ప్రజలకి అందివ్వరో ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న కార్యకర్తలందరూ భుజాన వేసుకొని ఎంతోమంది 1983 సంవత్సరంలో స్థాపించిన 1983లో స్థాపించిన ఈ పార్టీలో నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలకి, సుఖాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్న కార్యకర్తలకి అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చబోతున్నారు. ఎక్కడైతే ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఒకవైపు ఆరోగ్యశ్రీ ఉంటే, ఇంకోవైపు ఎవరైతే పేదలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మానవతా దృక్పథంతో ఈ 12 నెలల్లో నా కోవూరు నియోజకవర్గంలోనే 11 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.